సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లింగంపల్లిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య కర్రలు రాళ్లతో దాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. మృతుడిని మల్లయ్యగా పోలీసులు గుర్తించారు. ఘటనలో మరో 15 మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. లింగంపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ధనలక్ష్మి, సూర్యాపేట జిల్లాలో ఇటు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు గ్రామాల్లో అయితే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇటు పరస్పరం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య, అదేవిధంగా కాంగ్రెస్ లోని 2 వర్గాల మధ్య కూడా పలు చోట్ల ఘర్షణ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు తెల్లవారుజామున, అంటే వాస్తవానికి అన్ని పల్లెల్లో ఉదయాన్నే పనులకు వెళ్తారు కాబట్టి తెల్లవారుజామునే ప్రచారానికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెల్లవారుజాములో ఇటు నూతనకల్ మండలం లింగంపల్లిలో తెల్లవారుజామున ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతల పైన ఒక్కసారిగా కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు ముఖమ్మడిగా దాడి చేసినట్టు తెలుస్తా ఉంది. దాడి చేసిన సమయంలో అక్కడ ఎవరైతే ప్రచారంలో పాల్గొంటున్నారో ఇది ఒక వార్డులో ఆ వార్డు సభ్యుడి మామ అయినటువంటి ఉప్పల మల్లయ్య అనే వ్యక్తి మృతి చెందారు. అతని కోడలు ఎన్నికల్లో అభ్యర్థిగా ఉంటే ఆమె తరపున ప్రచారం చేస్తున్నటువంటి ఉప్పల మల్లయ్య మృతి చెందారు. మరొక వైపు బీఆర్ఎస్ కి సంబంధించిన మండల అధ్యక్షుడు, అదేవిధంగా మరొక దాదాపు 15 మంది వరకు కూడా ఈ గాడిలో తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తా ఉంది. రాత్రిపూట కావడం, అంటే ఇంకా మస్క చీకట్లో ఉండటం, అదేవిధంగా ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్ శ్రేణులు ముఖమ్మడిగా, అంటే 3 వైపుల నుంచి దాడి చేయడంతో వాళ్ళు తప్పించుకోవడానికి కూడా అవకాశం లేనట్టయితే స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కాడు కొంత తీవ్రంగా చోటు చేసుకున్నట్లయితే భావిస్తా ఉన్నారు. అయితే వీళ్ళందరినీ కూడా ఇప్పటికిటో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరొక వైపు ఈ ఘటన నేపథ్యంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ గ్రామానికి చేరుకొని గ్రామం మొత్తం కూడా భారీగా బలగాలు మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేశారు. చంద్రశేఖర్.